రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నది డెకో సీడ్స్ వారు నూతనంగా రూపొందించిన 40 క్వింటాలకు పైగా వచ్చే దిగుబడి ఏదైతే రూపొందించారో ఆ వెరైటీ డెకో సీడ్స్ వారిది డెకో బూమ్రా 6 అనే వెరైటీ. ఇది వీరేంటంటే నూతనంగా మనకి మార్కెట్లో ఇప్పుడు చాలా రకాల వెరైటీలు ఉన్నాయి, వరి విత్తన వెరైటీలు. అవి ఏంటంటే మనకు అగ్గి తెగుళ్ళు కానీ మెడవిరుపు లాంటి తెగుళ్ళని కానీ మనకు తట్టుకోవడం లేక దిగుబడి అనేది చాలా తక్కువ రావడం చూస్తున్నాం. సో దాని గురించి వీరు ప్రత్యేకంగా ఒక నూతన వంగడం అనేది తీసుకురావడం జరిగింది మార్కెట్లో. అదే బూమ్రా 6 దొడ్డు రకం వెరైటీ. ఇది 125 రోజుల పంట కాలం వెరైటీ అని చెప్పి మన కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరుగుతుంది. మొదటగా ఇప్పుడు మనకు మార్కెట్లో రైతులకు ఈ వెరైటీ అనేది ఇవ్వడం జరిగింది. మనం పూర్తి వీడియో నేను ఇప్పుడు ఇది నెక్స్ట్ పొట్ట దశలో ఎలా ఉంది, తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత ఈ సీడ్ దిగుబడి ఎలా వచ్చిందని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. రైతు అనుభవం ఎలా ఉంది, నారు దశ ఎన్ని రోజులు నారు పెంచాడు, అలాగే రైతు వేసిన తర్వాత ఈ పంటకి ఏమైనా తెగుళ్ళు వచ్చాయా, అలా పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇప్పుడు కంపెనీ నిర్వాహకులు మన రమేష్ గారు ఉన్నారు, అలాగే రైతు రవి గారు కూడా మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉందండి మీరు డెకో బూమ్రా వెరైటీ? అసలు మీకు ఎవరు ఈ వెరైటీ పెట్టాలని, వెరైటీ సాగు చేయాలని ఎవరు చెప్పారు అసలు మీకు? సార్ ఇది వెరైటీ ఇచ్చిర్రు, మంచిగానే ఉన్నది. ఒక 20-25 రోజులు నాటేసినాం. ఓకే, ఏది 20-25 రోజులు నార్మల్ అనేది పెంచారు. 20-25 రోజులు సంది ఈ రైతుని తట్టుకోలే కానీ మంచిగా తట్టుకోలేదు. 10 కిలోల వెరైటీ, 10 కిలోల రీసెర్చ్ వెరైటీ తీసుకొని వచ్చారు. మంచిగానే పోతే మంచిగానే 20-25 వరకు నాటు పడ్డది. ఇక దానికి ఎలాంటి మంచి 20-25 రోజులు అంటున్నారు. యాసంగిలో మిగతా నారు ఇప్పుడు ఏదైతే పోసుకున్నామో అది చాలా వరకు మొగి పురుగు అది ఇది ఆశించింది కానీ దీనికి ఏది ఆశించాలి? ఏది మిగతా వెరైటీలకు ఆశించింది, మిగతా వెరైటీలకు ఆశించింది కానీ ఏది ఆశించాలి? ఏం ఆశించలేదు. ఇది మంచిగా పెరిగింది. ఓకే, మంచిగా పెరిగింది. 20 రోజులు నాటేసినాం, మంచిగా పెరిగింది. నార్మడి మంచిగా పొలం చేసుకుని మంచిగా చేసినాం, మంచిగా పెరిగింది. ఓకే, 20 వేల వరకు నాటు వేసినాం మంచిగానే. ఇప్పటి వరకు మంచిగా పిలకలు కూడా 40-35 దాకా ఉన్నాయి. 35 పిలకలు ఉన్నాయి ఒక్కొక్క గంటకు చూసుకున్నట్లయితే. ఎన్ని రోజుల స్టేజ్ ఇప్పుడు ఒక మనకు క్రాప్ చూసుకున్నట్లయితే ఎన్ని రోజులు అయింది? నాటేసి ఎన్ని రోజులు అయింది? మీరు నాటేసి 40 రోజులు అవుతుంది సార్. నాటేసి 45 రోజులు అవుతుంది. 40-45 రోజులు అవుతుంది. 45 రోజులు అవుతుంది. ఓకే, దిగుబడి దాదాపు ఎన్ని క్వింటాల వరకు వస్తుందని ఆశిస్తున్నారు మీరు ఈ డెకో సీడ్స్ లో? 35 నుంచి 40 వరకు వస్తున్నారు సార్. 40 క్వింటాల్ వస్తుంది. ఓకే, ఏమన్నా ఇప్పటివరకు మొగి పురుగు కానీ దీనికి కాండం తొలచి పురుగు కానీ మన అయితే ఏది ఆశించలేదు, ఏది ఆశించలేదు. ఓకే, మంచిగానే ఉన్నది, మంచిగా ఉన్నది. మీరు ఎలా భావిస్తున్నారు మిగతా సీడ్స్? ఇప్పుడు మీది డెకో సీడ్స్నే వేరే వెరైటీలు కూడా ఉన్నాయని విన్నాను నేను. ఇప్పుడు ఏ వెరైటీస్ ఉన్నాయి? భీమా 44, బాలి 33 డిఫరెంట్ ఉన్నాయి. దానికి డిఫరెంట్ గా ఇది తీసుకొచ్చడం జరిగింది. రోగ నిరోధక శక్తి తట్టుకుంటది, ప్లస్ 40+ వచ్చే విధంగా ఉంది. మొగి పురుగును తట్టుకుంటది, వరి అగ్గి తెగులు మెడవిరుపు ఏదైతే రైతును ఎక్కువ నష్టపరుస్తుందో అలాంటివి లాభం చేకూర్చాలని మా కంపెనీ నూతనంగా వంగడానికి తీసుకురావడం జరిగింది. ఓకే, అది మన రవికి డెమోగా ఇవ్వడం జరిగింది. ఎకరం ఇచ్చాము. ఈ నెక్స్ట్ ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే నెక్స్ట్ సీజన్ లో వరకు మనకు రైతులకు అందరూ కూడా అందుబాటులో ఉంటుంది ఈ వెరైటీ అనేది. అందుబాటులో సో ఒక్కొక్క ప్రాంతంలో కొందరు రైతులకు మీరు ఇప్పుడు డెమో పరంగా ఈ డెకో సీడ్స్ బూమ్రా 6 అనే దొడ్డు రకం వెరైటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల వెరైటీ ఇది? 125 days, 125 రోజుల పంటకాలం కాబట్టి సో రైతులకు కూడా కొంత వాటర్ ఎక్కువ ఉన్నా కూడా దాదాపు అన్ని రకాల రైతులు అనేది దీన్ని సాగు చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది మార్కెట్లో ఇప్పుడు మనకు రైతులకు ఇప్పుడు దొడ్డురా ఇప్పుడు ఏదైతే నల్ల రకం నెల లేదంటే ఎర్ర నెలలు ఉంటాయి కదా, అన్ని నెలల్లో అనుకూలమైన వెరైటీ. ఖరీఫ్ రబీ 2 పంటలకు కూడా అనువైన వెరైటీ. అన్ని నెలల్లో సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో చూస్తే ఏ గ్రేడ్ లో పోతుంది. అవునా, మార్కెట్లో ఏ గ్రేడ్ పోతుంది, వెయిట్ ఎక్కువ వస్తుంది. అది తర్వాత నెక్స్ట్ చూద్దాం వీడియోలో. ఇప్పుడు ఇది ఉన్న కాడికి నీట్గా ఉంది. మీరు డెవలప్ చేసిన ప్రకారం ఒక్కొక్క కంకికి ఎన్ని గింజలు అనేది రావచ్చని అంచనా వేస్తున్నారు? 350 పైన వస్తుందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. ఓకే, సో చూస్తున్నారు కదా మనకు డెకో సీడ్స్ వారికి ఆల్రెడీ ఇప్పటికే బాలి అని చెప్పి వేరే వెరైటీస్ వంగడాలు కూడా ఉండడం జరిగింది. భీమా బాలి అని చెప్పి వెరైటీస్ ఉండడం జరిగింది. దాంతోపాటు బూమ్రా 6 అనేది ఒక కొత్త వెరైటీ రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ ప్రాంతాలలో కొందరు రైతులకు డెమోగా సీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు నెక్స్ట్ సీజన్లో ఈ 40 క్వింటాలకు పైగా దిగుబడి ఏదైతే వాళ్ళ కంపెనీ ప్రతినిధులు మనకు చెప్పడం జరుగుతుందో దాన్ని అందరి రైతులకు నెక్స్ట్ సీజన్ వరకు అందుబాటులో తేవడం జరుగుతుందని చెప్పి కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, మనము ఈ వీరు చెప్పినట్టుగానే నెక్స్ట్ మనం ఏదైతే పుట్ట దశలో మనం దీన్ని మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి వచ్చి మనం వీడియో తీసుకుందాము. ఎంతవరకు మనకు కంకులు రావడం జరిగింది, అదే ఒక్కొక్క కంకికి ఎన్ని గింజలు వచ్చినాయి అనేది పూర్తి సమాచారంతో నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అలాగే మనకు పూర్తిగా పంట కోసిన తర్వాత కూడా ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చిందని చెప్పి కూడా నెక్స్ట్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు నిరంతరం మనం వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే మాత్రం మన సాయి రైతుబడి పేజీని ఫాలో చేయండి.